తెలుగు తోట 1వ తరగతి బాలగేయాలు జేజేలు అమ్మకు జేజే నాన్నకు జేజే బంగారు భారత భూమికి జేజే చదువులు నేర్పే గురువుకు జేజే అన్నం పెట్టే రైతుకు జేజే అంటే మనం ఎవరెవరికి జేజేలు చెప్పాలి? అమ్మకు జేజే నాన్నకు జేజే అంటే అమ్మకి నాన్నకి జేజేలు చెప్పాలి. ఎందుకని? మనకన్నీ ఏది కావాలన్నా కానీ చూసేది వాళ్ళే కదా. బంగారు భారత భూమికి జేజే మన భారతదేశానికి, మనం భారతదేశంలో ఉంటున్నాం కదా, మన బంగారు భూమి అన్నమాట. ఈ బంగారపు భూమి అయినటువంటి భారతదేశానికి కూడా జేజేలు చెప్పాలి. చదువులు నేర్పే గురువుకు జేజే మనము పెద్దయిన తర్వాత మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి అని అంటే చదువులు నేర్పేటువంటి మన గురువులకు కూడా జేజేలు చెప్పాలి. అన్నీ మంచి మంచి విషయాలు చెప్తారు కదా మీకు స్కూల్లో, కాబట్టి గురువుకు కూడా జేజేలు చెప్పాలి. గురువు అంటే ఎవరు? టీచర్ గారు. అన్నం పెట్టే రైతుకు జేజే మనకి అన్నం పెట్టేది ఎవరు? రైతు కదా. పొలంలో పంటలు వేసి ఆ పంటలన్నీ కూడా మనకి ఆహారంగా ఉపయోగపడే విధంగా చేసేది ఎవరు? రైతు. చాలా కష్టపడాలి కదా, కాబట్టి రైతుకు కూడా జేజే అన్నమాట. జేజేలు అమ్మకు జేజే నాన్నకు జేజే బంగారు భారత భూమికి జేజే చదువులు నేర్పే గురువుకు జేజే అన్నం పెట్టే రైతుకు జేజే. దీన్ని మనం పాటలాగా నేర్చుకుందామా మరి? అమ్మకు జేజే నాన్నకు జేజే అమ్మకు జేజే నాన్నకు జేజే బంగారు భారత భూమికి జేజే బంగారు భారత భూమికి జేజే చదువులు నేర్పే గురువుకు జేజే చదువులు నేర్పే గురువుకు జేజే అన్నం పెట్టే రైతుకు జేజే అన్నం పెట్టే రైతుకు జేజే అమ్మకు జేజే నాన్నకు జేజే. విన్నారు కదా, ఈ బాబు ఎంత చక్కగా పాడాడో విన్నారు కదా. మీరు కూడా ఈ పాటని బాగా పాడటం నేర్చుకోండి.